డెఫినెట్గా పాపం ఏపీ స్టూడెంట్స్లో పర్టికులర్గా అందరి వైపు నుంచి చూస్తే ఇవి చెప్పిన తర్వాత కొంతమంది బాగా హ్యాపీ ఫీల్ అవుతారు, కొంతమంది అన్హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే మినుకుమంటూ ఆశ ఉంటుంది కొంతమంది. అది రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే ఓపెన్ కావచ్చు, ఎవరికైనా కనీసం స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాతైనా నేను సేఫ్ జోన్ లోకి వెళ్తానేమో, కొద్దిగా ఏదన్నా మనకి రావడానికి అవకాశం ఉందేమో అని అనుకుంటూ ఉండే బార్డర్ లో ఉన్న స్టూడెంట్స్ కి కొంతమంది వెళ్తున్నారు సేఫ్ జోన్ కి, కొంతమంది వెళ్ళట్లేదు. కాబట్టి వెళ్ళిన వాళ్ళ గురించి బెంగలేదు, ఎందుకంటే పాపం వాళ్ళు హ్యాపీ, దే ఆర్ ఎక్సైటెడ్. ఇక్కడే కాలేజీలో నాకు 4-5 పిల్లలు వచ్చారు ఇప్పుడు, సార్ నాకు వచ్చేస్తారని ఎక్సైటెడ్ గా ఉన్నారు. అంటే బార్డర్ లో ఉన్నారు, స్టార్ట్ చేసిన నేను ప్రిపేర్ చేసుకుంటానే వచ్చి నన్ను ఎగ్జైటెడ్ గా చెప్పి వెళ్తున్నారు. అది హ్యాపీనెస్. కానీ కొంతమంది పేరెంట్స్ పిల్లలందరూ కొద్దిగా మిమ్మల్ని బాధ పెడుతున్న ఉద్దేశం కాదు. వచ్చిన తర్వాత మనం ఒక అండర్స్టాండింగ్ రావాలి, తప్పదు. హ్యాపెండ్ మనం మార్చలేం. కాబట్టి పిల్లలందరికీ చెప్తున్నాను, కొద్దిగా ఒక 2 మార్కుల్లోనో 3 మార్కుల్లోనో 5 మార్కుల్లోనో సీటు కనుక ఇప్పుడు రాలేదని నేను చెప్తుంటే బాధ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, పేరెంట్స్ కి పెయిన్ ఉంటుంది. అది డైరెక్ట్ ఇంటర్ కావచ్చు, లాంగ్ టర్మ్ చదివి ఉండొచ్చు, పెయిన్ ఉంటుంది. బట్ నేను ఒక్కటే చెప్తున్నా, జరిగిపోయిందని మనం మార్చలేము. కాబట్టి కొంత బాధపడటంలో హ్యూమన్ నేచర్ అర్థం ఉంది. కానీ నేను ఇచ్చే సజెషన్ అందరికీ, అప్ అండ్ డౌన్స్ ఆర్ న్యాచురల్ ఫినామినాన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఈ రోజు 98% మీరు రీచ్ అయిపోయారు, ఒక 2% దగ్గర ఎక్కడ ఆగారు అంటే బ్యాడ్ లక్. కానీ డోంట్ డిస్కరేజ్ యువర్ సెల్ఫ్. మేబీ what to do now, decide yourself. చేసి బాధ కంటే ఏం రావాలంటే ఛాలెంజ్ రావాలి, కసి రావాలి. Why can't? Okay, let it be. I lost it, but now I lost it in the least colleges. If you have a passion of doctor, I don't mind whether it is direct inter, first long term, second long term or third long term. I don't mind about that. But if the passion of doctor is there, don't worry. Make it is a challenge again. Make it is a one వార్ అగైన్. ఎందుకు నేను రేపొద్దున మళ్ళీ బెస్ట్ లోకి వెళ్ళి బెస్ట్ కాలేజ్ తీసుకుని నా యొక్క లూజ్ అయిన ఈ రెస్పెక్ట్ ని, లూజ్ అయిన నా దాన్ని మనం కాపాడుకుందాం. మళ్ళీ అగైన్ ఐ విల్ బికమ్ ఏ గుడ్ డాక్టర్ బై జాయినింగ్ ఇన్ ఏ గుడ్ మెడికల్ కాలేజ్. ఈ ఛాలెంజ్ రావాలి, కానీ బాధపడకండి. బాధపడటం వల్ల ఉపయోగం లేదు. ఉంటుంది, ఐఎమ్ నాట్ డినయింగ్ యువర్ ఫ్యాక్టర్. హ్యూమన్ కదా, నేను హ్యూమన్, మీరు హ్యూమన్. హ్యూమన్ ఎలా ఉంటుందో టచ్ నాకు తెలుసు, పిల్లలు ఎలా ఫీల్ అవుతారో తెలుసు, పిల్లలను చూసి పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారో తెలుసు. కాబట్టి పెద్దవాళ్ళందరూ, పేరెంట్స్ అందరూ మనం మెచ్యూర్డ్ కాబట్టి నేను ఒకటి వేస్తున్నా, కన్సోల్ యువర్ చిల్డ్రన్. Console and say the confidence for them. If you want to again become a doctor, choose a good platform where you need, and ask them, the students, to go for face that challenge. Tomorrow ఏదో ఒక స్టేట్మెంట్ చెప్పారు, 99 అడుగులు తవ్వి ఒక్కడుగు తవ్వకుండా వదిలేసే వాళ్ళని ఏమంటారని అడుగుతారు. బట్ ఆ ఒక్కడు కూడా తవ్వి చూడండి. డెఫినెట్లీ టుమారో యూ విల్ బికమ్ వాట్ ద విష్ యూ హ్యావ్, అండ్ ఇన్ ఎ వెరీ గుడ్ కాలేజ్ విత్ వెరీ ప్రొఫెషనల్ నాలెడ్జ్ రావాలి అనుకునే ఒక ఛాలెంజ్ తో, కసితో మీరు చేయండి. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్, దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్, దట్ ఈస్ హ్యాస్ టు బి గివెన్ బై ద పేరెంట్స్. మీరు డిస్కరేజ్ అవ్వకుండా ముందు. అలాగే స్టూడెంట్స్ అందరికీ కొద్దిగా చిన్నపిల్లలు కాబట్టి, అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కొద్దిగా లోపల బాధ ఉంటుంది. ఇప్పుడు నేను క్లాస్లో వచ్చేటప్పుడు కూడా, సార్ 450 వచ్చింది, మైనారిటీ సీట్ వస్తా లేదని కొద్దిగా డల్గా వస్తూ బాబు అడుగుతున్నాడు. కాబట్టి కొంత బాధ ఉంటుంది. కాబట్టి ఆ బాధని మేము దగ్గరుంటే ఇక్కడ కన్సోల్ చేస్తాం, మీ ఇంటి దగ్గర ఉంటే కొద్దిగా కన్సోల్ చేయండి. అలాగే వాళ్ళని ఛాలెంజింగ్ గా, నిజంగా ప్యాషన్ ఉంటేనని, లేకపోతే అదర్ కోర్సెస్ జాయిన్ చేస్తానని చెప్పి యూ కెన్ కన్సోల్. దానికి వచ్చి కన్సోల్ చేయండి. ఏదైనా, ఏ ప్రొఫెషన్ అయినా నిజంగా మనం బాగా చేస్తే సక్సెస్ఫుల్ గా ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఒక లెక్చరర్ గా, ఒక టీచర్ వచ్చి ప్రొఫెషనల్ ఛాలెంజ్. ప్రొఫెషనల్ గా జాయిన్ అయిన తర్వాత we have to challenge the things. ఛాలెంజ్ చేసాం కాబట్టి ఎదుగుతూ వచ్చాం. విల్ బికమ్ ఎంటర్ప్రైనర్ నౌ. ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఛాన్సెస్. అంతేగాని ఓన్లీ ఎంబీబీఎస్ ఒక ఛాన్స్ కాదు. ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఛాన్సెస్. అంటే ఆ ఛాన్సెస్ లో మీరందరూ ముందుకు వెళ్ళాలి. దాన్ని డిటర్మిన్ గా తీసుకోండి, బాధపడద్దు. అదొక్కటే నాకు కన్సర్న్. ఎందుకంటే డెఫినెట్ గా నా పిల్లలే కనపడుతున్నారు, నాకు కూడా కనపడుతుంది. అక్కడక్కడ కొంత డారోలో ఉన్న కొంతమంది పిల్లలు కనపడుతున్నారు. పేరెంట్స్ ఫోన్లో నాకు వాళ్ళ వాయిస్ అర్థమవుతుంది. అలాగే బయట ఎక్కడైనా ఉంటారు, నా దగ్గరే ఉంటారు, నన్ను ఎక్కడ అన్ని చోట్ల ఉంటారు. అటు ఆ కన్సర్న్ నేను ఇచ్చిన తర్వాత
సంతోషపడే వాళ్ళు ఉంటారు, బాధపడే వాళ్ళు ఉంటారు. సంతోషపడిన వాళ్ళు నో వర్రీ, దే విల్ ఎంజాయ్. కానీ బాధపడే వాళ్ళకి నా కన్సోల్ మీకు చెప్పాలి కాబట్టి నా వైపు నుంచి, నా అనుభవంతో, నా ఎక్స్పీరియన్స్ తో ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా మనం రెడీ అయితే బాగుంటుంది, ఎలా మళ్ళీ మనం రిగైన్ యువర్ ఎనర్జీస్ అండ్ వీ కెన్ స్టార్ట్ విత్ ద ఫ్యాషన్ ఆఫ్ ద డాక్టర్ ఈస్ దేర్. అది మీరందరూ వస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇది నా వైపు నుంచి.